మా అత్తయ్యకి కావాలననే నువ్వు నన్ను కొట్టిన వీడియోని పంపించి ఆవిడని మానసికంగా హింసించిన. ఇలా మా అత్తయ్య ప్రాణం మీదకి తీసుకొచ్చిన. చూడు యమజ, మా అమ్మ జైలుకి పోవద్దు అన్నా ఒకే ఒక్క కారణంతోనే నీ ముందు మేము మౌనంగా ఉంటున్నాం. అమ్మ జైలుకి పోయినా సరే అని నేను తెగించినా అనుకో, అమ్మ మీద నువ్వు ఏ కేసు పెట్టినావో అదే కేసుని నిన్ను తెగ నరికి నిజం చేస్తా. జాగ్రత్త. కలుపు తీసుడు తెలిసిందాన్ని, నిన్ను కలుపులో కలిపేసుడు నాకొక లెక్క కాదు. ఆడదానివి, ఆడిదాంకా తెచ్చుకోకు. అది మేడం, నేనేం చేసినా ప్రతి దానికి ఒక లెక్కుంటది. అదే మా బాసుగా మీ గౌరవం కాపాడడానికే చేస్తాం గాని ఊరకని అడ్డమైన కథలు పడద్దు అని చెప్తున్నా. మేడం, మేము రేపు లీవ్ తీసుకోవచ్చు కదా? ఏంది మేడం ఆలోచిస్తుండ్రు? కంపెనీ రూల్ ప్రకారం పనిచేసే ఎవ్వళ్ళకైనా నెలకి 3 లీవులు ఉంటాయి కదా. గదే లీవు రేపు మేము తీసుకుంటున్నాం. కావేరి, ఇక్కడ అన్ని రూల్స్ ప్రకారమే ఉన్నప్పుడు మన లీవ్ కూడా రూల్ ప్రకారమే తీసుకుంటున్నాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లీవ్ అనేది ఒకరు ఆమోదించే పని కూడా లేదు.